హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చెప్పండి ఆ మాట అందరూ. ధనాపేక్ష లేనివారై. ఏ పేక్ష అండి? ఆ మాట చెప్పడానికి మీకు కొంచెం కష్టం. చెప్పాలి గట్టిగా. ఏ పేక్ష? ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. ఈరోజు మనం ఆ వాగ్దానం చెప్పండి అందరూ. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. ఎంతమందికి వచ్చింది ఈ వాగ్దానం? రాలేదు ఎవరికి? రాదా కదండి, వస్తుంది ఈ వాగ్దానం. ఈరోజు ఈ వాగ్దానం మీద దేవుని వాక్యాన్ని విందాం. చూడండి, దానికి ముందు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక 4 విషయాలు ఇక్కడ మీకు వివాహం గురించి చెప్పి సందర్భం వచ్చింది కాబట్టి ముందుకెళ్దాం. ఎప్పుడు పౌలు ఈ మాట చెప్పాడు చూడండి. వివాహము అన్ని విషయములలో ఎలాంటిది? ఘనమైనది. చెప్పాలందరూ. వివాహం అన్ని విషయాలు ఎటువంటిది? ఘనమైనది. భూమి మీద ఘనమైనది ఏదన్నా ఉంది అంటే ఏది చెప్పండి? వివాహము. గట్టిగా చెప్పాలి. ఏంటిది అది? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. పెళ్ళి ఘనమైనది. ఎందుకంటే ప్రభు దాన్ని ఘనపరిచాడు. ఎవరు ఘనపరిచింది? యేసయ్య ఘనపరిచాడు. కాబట్టి వివాహము అన్ని విషయములలో ఎటువంటిది? ఘనమైనది. దాన్ని ఘనముగా ఎంచాలంట. వివాహాన్ని ఎలా ఎంచాలి? కొంతమందికి ఈ రోజుల్లో పిల్లలకి పెళ్ళా ఇప్పుడు ఎందుకులే, ఇంకెప్పుడు చేసుకుంటారు. వివాహాలు నిషేధించే రోజులు వచ్చినాయి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. వివాహము అన్ని విషయాలు ఎటువంటిది? ఘనమైనది. ఘనమైనది. వివాహాలు ఎవరు ఏం చేయకూడదు? నిషేధించకూడదు. బైబిల్ చెప్పలేదు. వివాహము దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. దేవుడు దాన్ని కొనసాగించువాడు. దేవుడు ఆ వ్యవస్థను ఆశీర్వదిస్తున్నాడు. కుటుంబాలు కట్టువాడు దేవుడే. యెహోవా ఇల్లు కట్టించని ఆయనే కట్టువాడు. బ్రతుకులు కట్టువాడు, కుటుంబాలు కట్టువాడు ఎవరు చెప్పండి? యేసే. కాబట్టి వివాహము ఘనమైనదిగా ఎంచాలి. రెండోది, వివాహంలో రెండో సీక్రెట్ చూడండి. పానుపు ఎలా ఉండాలి? నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీర్చును. కాబట్టి వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాలి. మొదటి విషయం. వివాహంలో పవిత్రత పాటించాలి. మూడో విషయం, కుటుంబాలు బాగుండాలంటే, భార్యాభర్తల సంబంధాలు బాగుండాలంటే, కుటుంబ వ్యవస్థ దీవెనకరంగా ఉండాలంటే వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాలి. రెండవది, వివాహంలో ఏం పాటించాలి? పరిశుద్ధత, పవిత్రత పాటించాలి. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఎందుకో తెలుసా? వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. కాబట్టి వివాహంలో పరిశుద్ధతను మనం పాటించాలి. మూడో చూడండి, మూడో సీక్రెట్. వివాహాలు బాగుండాలంటే, కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే 5వ వచనం, ధనాపేక్ష లేని వారై. చూడు, ఇక్కడ ఒక అద్భుతమైన మాట కోటి. వివాహం గురించి మాట్లాడుతూ పౌలు దేని గురించి ఇప్పుడు మాట్లాడాడు? దేని గురించి మాట్లాడాడు? ధనాపేక్ష గురించి అంటే లింకప్ అయి ఉందన్నమాట. వివాహాలు విచ్ఛిన్నం అవటానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఏమొచ్చింది కుటుంబంలోకి? ధనాపేక్ష వచ్చింది. అందుకని ఈ మాట చెప్తున్నా మీతో. అందుకని కదండి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత భర్త ఎప్పుడు సూటిపాటు మాట, ఏం తెచ్చావు నువ్వు నా కట్నం? రూపాయి దేలా. చూడు, మీ నాన్న నాకు ఓరకి ఇచ్చాడు, నేను ఓరక చేసుకున్నాను తెలుసా. అదిగో ఎదురింటి ఆమె చూడు, ఎవరు? ఆ యశోద్ చూడు ఎంత తెచ్చిందో లేదు నీకు తెలియదు.
ఎంత బంగారం తెచ్చిందో చూడు యశోద. అదిగో ఆ వివేకవతి చూడు ఎంత తెచ్చిందో చూడు, ఎంత తెచ్చిందో చూడు కదండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏం చేస్తారు ఈ రోజుల్లో? పోటీ, ధనాపేక్ష, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటానికి కారణం ఏంటో తెలుసా? ఏమొచ్చింది కుటుంబాల్లోకి? అందుకని పౌలు రాస్తున్నాడు, ధనాపేక్ష లేనివారై. ఈ మాట అందుకు చెప్పే నేను. ధనాపేక్ష ఉండకూడదు. కుటుంబాలు బాగుండాలంటే ధనాపేక్ష ఉండకూడదు. 4వ మాట చూడండి, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో ఏమై ఉండండి? తృప్తి ఉండాలి. వివాహ జీవితంలో ఏముండాలి? తృప్తి ఉండాలి. ఈ సంవత్సరం మనం నేర్చుకున్న 1వ తారీఖే కదండి. ప్రతి స్థితిలో ఎలా బ్రతుకుదాం? సంతృప్తి కలిగి ఉంటాం నేర్చుకుందాం. ఈ 4 వివాహ జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు. వివాహాలకు చెప్పే సందేశం ఈరోజు మీకు చెప్పా. ఎందుకంటే ఆ మాట తర్వాత పౌలు ఈ మాట రాశాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడునో ఎడవ. ప్రభు చెప్పిన మాట చెప్పండి అందరూ, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఏం చేయను, ఎడబాయను. మన దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్నేం చేయదు, విడిచిపోదు. ఈరోజు ఈ వాగ్దానంలోని 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు అందించబోతున్నాను. ఈ వాగ్దానపు నెరవేర్పు చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5 సందర్భాల్లో దేవుడు ఈ మాట ఉపయోగించాడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఏం చేయను, ఎడబాయను. నేను మిమ్మల్ని విడువను. ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నేను మిమ్మల్ని విడువను, ఎన్నడు విడువను. మనుషులు విడిచిపెట్టచ్చు కదండి, బంధువులు విడిచిపెట్టచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు మనల్ని ఎప్పుడు ఏం చేయడు, విడువడు, ఎడబ. యేసయ్య పేరే విడువని దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడువడు, ఎన్నడు ఎడబాయడు. విడువడు, ఎడబాయడు. ప్రభు చెప్పిన మాట చూడండి. ఒక 5 విషయాలు ఈ రాత్రి క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఏ సందర్భంలో ఎవరితో దేవుడు ఈ మాట చెప్పాడో ఆ సందర్భాలు చూసి దీవించబడదాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఇది ఒక గొప్ప వాగ్దానం. చెప్పండి, ఈ నిన్ను విడువను, నిన్నెంత మాత్రమును ఎడబాయను అనేది ఏంటిది? బలమైన వాగ్దానం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మాట వచ్చిందనుకోండి, ఈ సంవత్సరం ఈ వాగ్దానం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు తెలుసు? చాలామంది గుండెల మీద పెట్టుకొని, ప్రభు నన్ను విడువడంట, ఏం చేయడు, ఎడబాయడంట. నన్ను విడువడు, ఎడబాడు. యేసయ్య అంత గొప్ప దేవుడని మనం ఎన్నిసార్లు చెప్పుకుంటామా కదండి. బైబిల్ గ్రంథంలో ముందుగా ఒక మాట చెప్తా వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 8810 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు చెప్పండి? 8810 శుభవాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు దేవుడు మానవుడితో చేసిన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయి. వాటి సంఖ్య మెజారిటీ. దేవుడు ఎవరితో చేసాడు ఈ వాగ్దానాలు? దేవుడు ఎవరితో చేశాడు చెప్పండి? మానవునితో చేసిన వాగ్దానాలు ఎక్కువ. రెండవది, మానవుడు దేవుడితో కూడా చేశాడు వాగ్దానాలు కదా, చెప్తా అది. మూడవది, ఈ ఇద్దరు జాలక పానకోల పొడకాలు ఒకటి వచ్చాడు. ఎవరు? సాతాను కూడా చేశాడు మానవుడితో. ఇది నిజమా? ఎవరితో అన్నాడు చెప్పండి ఆ మాట? అవ్వతో అన్నాడు. అమ్మలారా, వాడు అలాగే అంటాడు. సాతానుడు వచ్చి దగ్గరే ఉంటాడు. ఇది నిజమా వదినా? ఇది నిజమా? నేను విన్నది నిజమేనా? పిన్ని గారు నేను విన్నది నిజమేనా అంటారా? అట్టాడు సాతాను మానవుడితో చేశాడు. మీరు ఈ పండు తిన్ను దినమున నిశ్చయముగా చావనే చావరు, ఇంకా ఎలా ఉంటారు? దేవతల వలె ఉంటారు. వాడు వాగ్దానం చేశాడు, సాతాను కూడా. సాతానుడు మానవుడితో చేసిన వాగ్దానాలు 9 ఉంటే, మానవుడు దేవునితో చేసిన వాగ్దానాలు 290 ఉంటే, మిగతా వాగ్దానాలన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు మానవుడితో చేసిన వాగ్దానాలే ఉన్నాయి. చూసారా? మానవుడు దేవుడితో చేశాడు. ఉదాహరణకి యాకోబు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఈ స్థలంలో కానీ నన్ను కాపాడి క్షేమంగా నన్ను తీసుకొని వెళ్ళి మరలా క్షేమంగా తీసుకొస్తే, ఇదిగో ఈ స్థలం నేను ఎక్కడైతే తలగడ చేసుకున్నానో ఈ స్థలాన్ని నేనేం చేస్తానో మందిరం కడతానన్నాడు కదండి. దాని పేరే బేతేల్. ఇది పరలోకపు గవిని. ఏల్ బేతేల్గా మార్చబడింది. దేవుడు నివసించే పరలోకపు గవినిగా మార్చాడు.
మానవుడు దేవునితో చేసిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 290 ఉన్నాయి. సాతానుడు మానవుడితో చేసిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఇక మిగతావన్నీ దేవుడు ఎవరితో చేసిన వాగ్దానాలు? మానవుడికి ఇచ్చిన వాగ్దానాలు. ఇవన్నీ మనం స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఏమాత్రం ఎడబాయను. ప్రభు ఈ సంవత్సరం నీతో నాతో స్పష్టంగా చెప్తున్న మాట ఏందో తెలుసా? నిన్ను విడువను. చెప్పాలి గట్టిగా, పక్కనతో చెప్పండి. నిన్ను విడువను అంటున్నాడు యేసయ్య. నిన్ను విడువను, నిన్ను ఎంత మాత్రమో ఎడబాయను. ప్రభు చెప్పిన మాట ఇది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. 5 సందర్భాల్లో దేవుడు ఎవరితో ఈ మాట అన్నాడు, ఏ సందర్భంలో ఈ మాట అన్నాడు, దేని కొరకు ఈ మాట అన్నాడో ఆ సందర్భాలు చూసి చాలా దీవించబడదాం. మొట్టమొదటి చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. యాకోబుతో అన్నాడు దేవుడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. జేకబ్, ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నిన్ను విడువను జేకబ్. యాకోబు ఏ సందర్భంలో ఈ మాట దేవుని కాడి నుంచి విన్నాడో తెలుసండి? యాకోబు బేర్షెబా నుండి హారానికి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి చెప్పండి? బేర్షెబా నుండి హారానికి 1000 కిలోమీటర్లు. ప్రతి యూదుడు రోజుకి 30 కిలోమీటర్లు నడుస్తారంట. చెప్పండి, మీరు నడుస్తారా? 3 కిలోమీటర్లే నడవం మనం. ఎన్ని కిలోమీటర్లు? రోజుకి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 30 నిమిషాలను నడవమంటున్నారు డాక్టర్స్. ఎందుకంటే వ్యాయామం చాలా ప్రాముఖ్యం. ఈ సంవత్సరంలో డాక్టర్ డైట్, డాక్టర్ సన్, డాక్టర్ ఎక్సర్సైజ్, డాక్టర్ రెస్ట్, ఈ 4 మీరు కాపాడుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారంట. ఏమేంటి చెప్పండి? డాక్టర్ డైట్, మితంగా తినాలి. కానీ మనం ప్లేటు వనికి కదండి, మితంగా తినాలి. డాక్టర్ డైట్ అంటారు దాన్నే. అన్ని విషయాల్లో దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. ఇంకా రుచికరమైన పదార్థాలు ఎప్పుడైనా చూసినప్పుడు దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకో తెలుసా? ప్రతి రుచికరమైనది మనకు హాని చేసేదే. కాబట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే డాక్టర్ డైట్. చెప్పండి, 4 డాక్టర్స్ ఉన్నారు మనకు. ఎవరెవరు చెప్పండి? డాక్టర్ డైట్, రెండవది డాక్టర్ సన్ పడాలి మనకి. ఈ రోజుల్లో డి విటమిన్ డెఫిషియన్సీ ఎవరిని చూసినా డి విటమిన్ డెఫిషియన్సీ. ఎందుకో తెలుసా? డి విటమిన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? యాడ్ నుంచి సూర్యుడే. అంటే కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా సూర్యుడి కింద ఉంటలా. లేస్తే చలికాలంలో కూడా ఏసీలోనే. ఏసీ లేనిదే మేము ఉండలేమండి. ఉండండి మధ్యాహ్నం పూట, కానీ ఉదయం లేచి ఎక్కడ ఉండండి? సూర్యుడి కింద ఉండండి. ప్రభు ఇచ్చిన సూర్య వెలుగులో ఉండండి. డాక్టర్ సన్. మూడవది డాక్టర్ ఎక్సర్సైజ్. అరగంట సేపు చక్కగా నడవాలి. అమ్మలారా చూడండి ఎంత గొప్ప విషయాలు. 4వది డాక్టర్ రెస్ట్. ఏముండాలి మనకు చెప్పండి? కనీసం 6 గంటలన్నా మనిషి ఏం చేయాలంట? నిద్రపోవాలంట. 6 గంటలన్నా. లేదులే పాస్టర్ గారు 12 గంటలు పడుకుంటున్నామంటే నేనేం చేయలేను. కనీసం 6 గంటలన్నా రెస్ట్ తీసుకోవాలి. యాకోబు చెప్పండి, ఇంకా సమయం కొద్దాం. బేర్షెబా నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? హారానికి వెళ్తున్నాడు. ఆ రోజులో స్మార్ట్ ఫోన్ లేదు. మామా నేను వస్తున్నా అని చెప్పడానికి ఏమన్నా ఉందా? వాళ్ళ మామను చూడక కూడా చాలా రోజులైంది యాకోబుకి. ఎక్కడుంటాడో తెలియదు. చూడండి, ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నా. అన్న చంపటానికి వస్తున్నాడు. ఎప్పుడు చంపుతాడో తెలియదు. భయంతో వెళ్తున్నాడు ఇంటికాడి నుంచి. నాన్న అడిగాడు, ఏంట్రా ఈ పని చేసావు? అన్ననెందుకు మోసం చేసావు? దానికి సమాధానం లేదు. తల్లి పొమ్మంది, అన్న ఏ క్షణమైన ఏశావు నిన్ను చంపచ్చురా, వెళ్ళిపో. యాకోబు రాత్రి నడిచి ఉదయం చెప్పే కదా, ఒక రాయి తలగడగా చేసుకుని ఏం చేశాడు? పడుకున్నాడు. రాయి తలగడగా చేసుకొని
భయంతో పడుకున్నాడు. బహుశా యాకోబు అనుకుని ఉండొచ్చు, ఈ రాత్రి నాకే రాత్రి, ఆఖరి రాత్రి, ఈ అరణ్యంలో, ఈ భయంకరమైన అరణ్యంలో ఈ రాత్రి నాకు ఆఖరి రాత్రి, ఈ రాత్రే నా ప్రభు ఇంకా ఏదో నా పరిస్థితి ఏమైతే తెలియదు. ఎందుకంటే హారానేమో మా మామ అని చెప్తుంది మా అమ్మ, ఆయన ఎక్కడున్నాడో ఆయన పరిస్థితి ఏంటో, ఫోనులు లేవు. మామ వస్తున్నాను, ఇదిగో నా కోసం టీ పెట్టు, నా కోసం అన్నం పెట్టు అంటానికి ఏం ఫోనులు లేవు. పరిస్థితి ఏంటో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. ఇంటికాడి నుంచి దూరం అయిపోయాడు. అన్న ఏ క్షణంలోనే చంపచ్చు. కాబట్టి బతికితే ఇక ఈ రాత్రి ఆఖరి రాత్రి అని అలిసిపోయి పడుకున్నాడండి. రాయి తలగడగా చేసుకొని నిద్రపోయాడంటే అసలు మామూలుగానే. ఎంత తెలుసా అప్పుడు యాకోబు వయసు ఎంత తెలుసా? 77 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 77 సంవత్సరాలు. 77 సంవత్సరాల వయసులో మనం ఎట్టుంటాం? కాటికి కాల్చు కదండి. అంతా అయిపోయి అమ్మా ఇక పరలోకానికి రెడీ. 77 ఏళ్ళ వయసు యాకోబుది, 77 ఇయర్స్. 77 ఏళ్ళ వయసులో తండ్రికి దూరమైపోయి, ఇంటికి దూరమైపోయి, సొంత వారికి దూరమైపోయి, బంధువులకు దూరమైపోయి, అన్న చంపుతాడనే భయంతో, మామ పరిస్థితి ఎట్టుంటుందో తెలియదు. అమ్మేమో ఎల్లమంది ప్రాణం దక్కించుకోవాలంటే హారాను వెళ్ళయ్యా. ఈ హారాను దూరం 1000 కిలోమీటర్లు. ఆ రాత్రి ఒకరోజు ప్రయాణం చేసి, ఒక రాత్రి అంతా, ఒక రోజంతా ప్రయాణం చేసి అలిసిపోయి రాయి తలగడగా చేసుకొని అరణ్యంలో పడుకున్నాడు పాపం. బహుశా అనుకొని ఉండొచ్చు. కొన్నిసార్లు నాకు కూడా ఆ వాక్యం చదివేటప్పుడు అనిపిస్తుంది, ఈ రాత్రే నాకు ఆఖరి రాత్రి, ఈ రాత్రే నా బ్రతుకుల ఆఖరి రాత్రి. ఒంటరిగా నేను వచ్చాను, ఒంటరిగా వెళ్తున్నాను. నా భవిష్యత్తు ఏమైద్దో, నా పరిస్థితి ఏమైద్దో నాకు తెలియని అగమ్య గోచరంలో నేనున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అలాంటి పరిస్థితుల్లో నువ్వు కూర్చున్నావా? ఆఖరి రాత్రి అండి, ఈ రాత్రే నా బ్రతుకులో ఆఖరి రాత్రి అండి. ఏమైద్దో తెలియదు, భవిష్యత్తు ఏమైద్దో తెలియదు, తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు. ఒంటరినైపోయాను. ఏ క్షణమైనా నా సొంతవాడు నన్ను చంపేయచ్చు, ఏ క్షణంలోనే నేను చచ్చిపోవచ్చు. నా పరిస్థితి ఏమైద్దో. యాకోబు పరిస్థితి అలానే ఉందండి. యాకోబు పరిస్థితి అలానే ఉంది. అలా ఒంటరిగా పడుకున్న యాకోబును ప్రభు దర్శించాడు. అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు ఐ విల్ నాట్ లీవ్ యూ. నిన్ను విడువను జకబ్, నిన్ను విడువను. చూడండి, ఆఖరి రాత్రే, ఈరోజు నాకు ఆఖరి రాత్రే, ఈ రాత్రే ఆఖరి రాత్రి అనుకున్న వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు యాకోబుని ఏం చేశాడు తెలుసా? నేను యాకోబు దేవుడునని చెప్పుకున్నాడు. హల్లెలూయా. యాకోబు బలిష్ఠుడైన దేవుడు, ద మైటీ గాడ్ ఆఫ్ జాకబ్. యాకోబు బలిష్ఠుడైన దేవుడు అని చెప్పాడు. ఆ యాకోబునే దేవుడు ఆశీర్వదించి, యాకోబు 147 సంవత్సరాలకి చనిపోడని వాక్యంలో చూస్తాం. ఆ తర్వాత చూడండి, 77 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు హారాన్లో ఉన్నాడు, 97 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నాడు. మళ్ళీ తిరిగి వస్తే 147 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవునితో నడిచి యాకోబు జీవితం ఎంతగా ఆశీర్వదించబడిందండి. రాయల్ ఫ్యూనరల్ జరిగింది యాకోబుకి. తెలుసా? ఎవరు వచ్చారు తెలుసా? యాకోబు చచ్చిపోతే ఫరో వచ్చి ఆ శవం మీద పడి ఏడ్చాడండి. ఫరో ఏడ్చాడు. డాక్టర్స్, ఐగుప్తు దేశపు డాక్టర్స్ వచ్చి ఎంబాము చేశారు యాకోబు శవాన్ని చెడిపోకుండా. ఇలాంటి ఆఖరి రాత్రే, ఈ రాత్రే నాకు ఆఖరి రాత్రి అనుకున్న ఆ యాకోబులో నుంచి యాకోబు కొడుకొచ్చి ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత ఫరో అయ్యాడండి. ఎంత గొప్పోడేసయ్యా. ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావేమో, నేను బ్రతికితే ఈ రాత్రి ఆఖరి రాత్రి, నా బ్రతుకులో ఈ రాత్రి ఆఖరి రాత్రి, ఈరోజే నా జీవితం ఇట్లా అయిపోవాల్సిందే, ఇట్లా అయిపోద్ది, నా బ్రతుకు ఇంకా భవిష్యత్తు లేదు. యాకోబు కూడా తన ఒంటరితనంలో అనుకున్నాడు, తన ఒంటరి జీవితంలో అనుకున్నాడు, నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, మా అన్న చంపడానికి వస్తున్నాడు, నా తండ్రికి దూరం అయిపోయాను, నా ఇంటికి దూరం అయిపోయాను, నా బంధువులు దూరం అయిపోయాను, ఒంటరిన అరణ్యంలో ఉన్నాను, చచ్చిపోతే ఈ రాత్రికి నిద్రలోనే చచ్చిపోతాను అనుకొని రాయి తలగడగా చేసుకున్న పడుకున్న ఆ వ్యక్తినే దేవుడు ఆశీర్వదిస్తే ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడు చూడండి.
నేను యాకోబు దేవుడను కానా? నేను యాకోబు బలిష్ఠుడైన దేవుడను కానా? నేను యాకోబులో ఏ వంకరతనం చూడలేదు. యాకోబు, తల్లి గర్భంలోనే నేను నిన్ను పట్టుకున్నాను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్న యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానం, నిన్ను విడువను. ఈ రాత్రి నీ బ్రతుకులు అనుకుంటున్నావేమో, నా బ్రతుకు కూడా అయిపోయింది పాస్టర్ గారు, ఆఖరి దినాలు ఇవి, ఇదిగో ఈ రాత్రి ఆఖరి బ్రతుకు, ఇదిగో ఈ రాత్రి ఆఖరి రాత్రి, ఇదిగో ఈ పరిస్థితులే ఆఖరి పరిస్థితులు, తర్వాత ఏమైపోతానో తెలియదు. అందుకని అలసిపోయా జీవితంలో అలసిపోయా, పరిస్థితులు కలిసిపోయా, కష్టాలు కలిసిపోయా, సమస్యలు కలిసిపోయా, పోరాటాలు కలిసిపోయా, రోగాలు కలిసిపోయా, వ్యాధులు కలిసిపోయా, పడుకుంటున్నా. ఇంకేమవుతానో తెలియదు. ఆఖరి రాత్రి అనుకున్న యాకోబు జీవితాన్ని ఏం చేశాడు ప్రభు? ఆరంభమే చేశాడు. అది ఆరంభమే. చూసారా, మన దేవుడు ఆరంభిస్తాడు, ఆయనే ముగిస్తాడు కూడా. యాకోబు ఆఖరి రాత్రి అనుకున్న ఆ రాత్రిని ప్రభు దర్శించాడు. యాకోబు, నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఎంత గొప్పగా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. యాకోబు కొడుకు ఏమయ్యాడు చెప్పండి? ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు? ఫరో తర్వాత ఫరో. ఎంత గొప్ప ఆధిక్యత. యాకోబు అనుకున్నాడు, ఆ రాత్రి ఇదే నా బ్రతుకుల ఆఖరి రాత్రి, ఒంటరినైపోయానో, నా బ్రతుకు ఏమైపోద్దో. అలాంటి యాకోబుకి దేవుడు చెప్పిన మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చెప్పండి, మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్న యాకోబు యాత్రకి దేవుడిచ్చిన వాగ్దానం. ఎప్పుడు? ఒంటరిగా ఉన్న యాకోబు జీవితానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నేను నిన్ను విడువను, ఎడబాయను. ధైర్యం తెచ్చుకో బిడ్డ. నీ బ్రతుకు కూడా ఒంటరి అయిపోయిందా? ఒంటరితనంలో నలిగిపోతున్నావా? ఒంటరితనంతో వేధించబడుతున్నావా? ప్రభు ఈ రాత్రి చెప్తున్న మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుడు విడిచిపెట్టాడు. మనుషులు వదిలిపెట్టిన, బంధువులు వదిలిపెట్టిన, స్నేహితులు వదిలిపెట్టిన, ఈ రాత్రి ఆఖరి రాత్రి అనుకుంటున్నావేమో, ఈ రోజు నుంచి చూడు, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నీ బ్రతుకులో కూడా గొప్ప కార్యములు చేయునుగాక. మొదటిది, ఒంటరిగా వెళ్తున్న యాకోబుకు ప్రభు చెప్పిన మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. రెండవది, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, జాషువా చాప్టర్ 1 verse 6. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ మోషేకి పరిచారకుడు, దైవజనుడైన మోషేకి పరిచారకుడు. మోషే ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు. మోషే ఎవరు చెప్పండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు మోషే. మిలిటరీ లీడర్, నాయకుడు. మోషే కింద యెహోషువ ఎవరో తెలుసా? పరిచారకుడు. మోషే చనిపోయాడండి. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు అంతా భయపడిపోయారు. నడిపించిన నాయకుడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. కొన్నిసార్లు అంతే కదండి మన పరిస్థితులు కూడా. నడిపిస్తున్న నాయకుడు, నడిపించే నాయకుడు, ఇంటి యజమానుడు, ఇంట్లో నడిపించే తల్లి, ఇంట్లో మనం సొంత వాళ్ళు అనుకుంటున్న వారికి ఏదైనా అయితే తట్టుకోగలమా? అయ్యో ఏంటి మా భవిష్యత్తు, మా పరిస్థితి ఏంటి? నాయకుడు చనిపోయాడే, మోషే చనిపోయాడని యెహోషువ భయపడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకొని యెహోషువతో ఏమంటున్నాడు తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎలా ఉండు? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. భయముతో ఉన్న యెహోషువకు దేవుడిస్తున్న మాట, భద్రత కొరకై. యెహోషువ భద్రత కొరకై, యెహోషువ ఎలా ఈ కాల్బలాన్ని నడిపించాలనుకుంటున్నావేమో, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. భయపడద్దు. కుటుంబ పరిస్థితులను చూసి భయపడుతున్నావా? ఇంట్లో సొంత వారు లేరనుకొని భయపడుతున్నావా? యజమానుడు కోల్పోయానండి, నా పరిస్థితి ఏమైద్దో, మగదిక్కు లేడండి, నా పరిస్థితి ఏమైద్దో. చాలా కఠినమైన రోజులండి.
నా పరిస్థితి ఏమైందో భయపడుతున్నావా? భయపడుతున్న యెహోషువను ప్రభు చూశాడు. యెహోషువ, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడువను, వెళ్ళిపో. ఇశ్రాయేలు కాల్బలాన్ని నువ్వు నడిపించాలయ్యా, స్వాస్థ్యాలు పంచిపెట్టాలి. మోషే బయటికి తీసుకొచ్చాడు, మోషే ద్వారా బయటికి తీసుకొచ్చా, ఇన్ని సంవత్సరాలు నడిపించా. నువ్వేం చేయబోతున్నావు తెలుసా? ఇదిగో ఈ కనానులో స్వాస్థ్యాలు వారికి పంచిపెట్టబోతున్నావు, యుద్ధాలు చేయబోతున్నావు, నేను నిన్ను వాడుకోబోతున్నా, భయపడబాకు, ధైర్యంగా ఉండు. చూడండి ఎంత గొప్ప దేవుడు. రాత్రి ఎవరైనా భయపడుతూ వచ్చారా? ఆందోళనతో వచ్చారా? బ్రతుకులో భయపడుతున్నావా? పరిస్థితులు చూసి భయపడుతున్నావా? ఇంటి యజమానులు లేనని భయపడుతున్నావా? ఇంట్లో వారు చనిపోయారని భయపడుతున్నావా? నా భవిష్యత్తు ఏమైందని భయపడుతున్నావా? భయపడుతున్న యెహోషువను చూసి దేవుడు అన్న మాట, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రము ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ధైర్యంగా. కొన్నిసార్లు విశ్వాసులు, దేవుని బిడ్డలు, వారికి వచ్చే శ్రమలను చూసి ఏమైపోతారు? భయపడిపోతారు. రాత్రి చెప్పాను నేను, శ్రమల్లో దేవుని బిడ్డలు ఎట్టుంటారు తెలుసా? ఎట్టుంటారంటే రాత్రి చెప్పినట్టే ప్రాక్టికల్గా చెప్తాను మీకు. ఎలా చెప్తున్నాను బాగా వినండి. ఎలా? ప్రాక్టికల్ లెసన్స్ ఇవి. ఇక్కడ 3 గ్లాసులు పెట్టా. ఒకే గ్లాసు ఉందిలేండి, 3 లేవు. ఎన్ని పెట్టాను అనుకోండి? 1 గ్లాసు, 2 గ్లాసు, 3 గ్లాసు. గ్లాసు నిండా బాగా సలసలగాగే వేడి నీళ్ళు పోసా. 100 degrees వేడి నీళ్ళు పోసా. నీళ్ళు పోసా. ఈ మొదటి గ్లాసులు ఏమో బంగాళదుంప వేసా. మొదటి గ్లాసులు ఏం వేసాను? బంగాళదుంప వేసా. రెండో గ్లాసులు ఏం వేసాను? కోడిగుడ్డు వేసాను. చూసారు, అప్పుడే మర్చిపోయారు. రెండో గ్లాసులు ఏం వేసాను? కోడిగుడ్డు వేసా. మూడో గ్లాసులు ఏం వేసాను? కాఫీ విత్తనాలు వేసా. ఏం వేసాను మూడో గ్లాసులో? సలసల కాగే గ్లాసుల్లో, ఆ గ్లాసు నీళ్ళలో ఒకటి దేంట్లో బంగాళదుంప వేసా, రెండో దాంట్లో కోడిగుడ్డు వేసా, దీంట్లో ఈ బంగాళదుంప ఏమైంది చెప్పండి? వేడి నీళ్ళకి ఉడికిపోద్ది. ఏమైంది? మెత్తగా ఉడికిపోద్ది. ఈ కోడిగుడ్డు ఏమైంది చెప్పండి? పెంకులు ఊడిపోయి ఆకారం కోల్పోద్ది కదండి. అది పిల్లలకి ఇచ్చి తినమన్నావు అనుకో, నువ్వు తిను కదా. ఎందుకు? ఎట్టుంటుంది అది? బాగుండదు చూడటానికి. ఈ కాఫీ విత్తనాలు ఏమవుతాయి చెప్పండి? మంచి వాసన వస్తాయి. విశ్వాసులు, దేవుని బిడ్డలు కూడా శ్రమలు ఎలా ఉంటారో తెలుసా? కష్టాలు వచ్చినాయి అనుకోండి, వెంటనే బంగాళదుంపలాగా అయిపోతారు. ఒకళ్ళు ఏమంటారు తెలుసా? అయిపోయింది అన్న. ఏమైపోయింది? రాత్రే అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంకేమీ లేదు, బతికితే బఠానీలే, అయిపోయింది, రాత్రి మొత్తం అయిపోయింది. ఏమైపోయింది? విశ్వాసాన్ని కోల్పోయి మాట్లాడబాకండి. ఈరోజు ప్రభు నాతో మాట్లాడి, నిరీక్షణ నుండి తొలగిపోబాకు, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, రెండింతలుగా మేలు చేస్తాను. అసాధ్యమైనది ఏదైనా ఉందా? యాయీరుతో కూడా దేవుడు అంటాడు, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. కానీ బంగాళదుంపలాగా మాట్లాడతారు కొంతమంది. శ్రమలు వచ్చినప్పుడు అయిపోయింది అన్న. ఏమైపోయింది? రాత్రే మొత్తం అయిపోయింది. మేము పెడ సర్దుకొని ఈ పూర్వం నర్సరాపేట పోబోతున్నాం అన్న. దేనికి? బతుకుంటే ఆడు బఠానీలు. బంగాళదుంప మాటలు మాట్లాడకూడదు దేవుని బిడ్డలు. రెండవది, కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? శ్రమల్లో పెంకుల్లాగా అస్తవ్యస్తంగా. ఏందమ్మా ఈ మధ్య, ఏందమ్మా ప్రార్థన సరిగా చేయలేకపోతున్నా? ఎందుకన్నా ప్రార్థన? అరే ఏమైంది? ఏమైంది? ఏం చేశాడన్న మాకు? యేసయ్య ఏమైనా చేశాడా? మేలేమైనా పొందుకున్నామా? చూడు, ఎందుకు ప్రార్థన? అస్తవ్యస్తమైన మాటలు. మూడోది, శ్రమలో కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? సువాసన వెదజల్లుతారు. మా శ్రమలో, మా కష్టాల్లో దేవుడున్నాడు, నమ్మదగిన దేవుడున్నాడు, వదిలిపెట్టడు ఆయన. ప్రభువే చెప్పాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని ఏం చేశానో జయించి ఉన్నానన్నాడు కదా. వదిలిపెడతాడు యేసయ్య, వదిలిపెట్టాడు ఆయన. యెహోషువ కూడా భయపడుతూ ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత అన్నాడు దేవుడు, నిబ్బరం కలిగి
ధైర్యంగా ఉండు, నిన్ను విడువను, నేను ఎంత మాత్రం ఏం చేయను ఎడబాయను. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా వెళ్తున్న యాకోబుతో దేవుడు అన్నాడు, నిన్ను విడువను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. భయముతో ఉన్న యెహోషువతో అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎంత మాత్రమునో ఎడబాయను. మూడో మాట చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 28. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుమో, భయపడకుండుమో వెరవకుండుమో, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గుర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమునో విడువకయుండును. దావీదు సొలొమోను తన మాటలు ఇవి. ఇదిగో నాయన, దేవుని సేవ గురించి, దేవుని పని గురించి చింతపడద్దు. ఈ పని ముగించేంత వరకు దేవుడు నిన్ను ఎంత మాత్రమో విడువడు, ఎడబాయడు. పని కొరకై దేవుడు చెప్తున్న మాట. ఈ సంవత్సరం ఏ పనులు మీరు చేయబోతున్నారో, ఏ కార్యాలు మీరు జరిగించబోతున్నారో, మీ ముందు ఏ పనులు ఉన్నాయో, ఏ భారాలు ఉన్నాయో, ఆ భారాలు మీరు ముగించేంత వరకు నా ప్రభు మిమ్మల్ని ఎంత మాత్రమో విడువడు, ఎడబాయడు. ఎంత గొప్ప దేవుడు అండి. దావీదు అంటున్నాడు, యెహోవా మందిరపు సేవను గురించిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమునో ఏం చేయడు, చెప్పాలి గట్టిగా, ఏం చేయడు, విడువడు, ఎడబాయుడు. పని ముగించేంత వరకు. మనకు తెలుసా, ఒక మాట చెప్పంటారా, పని మనం ముగించలేం. మన పనులు ఆరంభించేది ఆయనే, మన జీవితంలో ముగించేవాడు కూడా ఎవరు చెప్పండి, ఆయనే. హల్లెలూయా. ఆయనే ఆరంభిస్తాడు, మన జీవితాన్ని ఆయనే ముగిస్తాడు. మన విశ్వాసంతో ఆయన వైపు ఆనుకుంటే చాలు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ పనులు నేను చేయగలనా, ఈ భారం నేను మోయగలనా, ఈ పనులు నా వల్ల జరుగుతాయా, ఈ కార్యం జరిగిద్దా? ప్రభు అంటున్నాడు, యెహోవా మందిరపు పని నువ్వు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రం ఏం చేయడు, విడువడు, ఎడబాయడు. ఏ పనుల గురించి దిగులు పడుతూ వచ్చావు, అయ్యా నా ఉద్యోగం ఎట్టుంటుందో ఈ సంవత్సరం, నా పరిస్థితులు ఎట్టుంటాయో, నా పనులు ఎట్టుంటాయో, నా వ్యాపారాలు ఎట్టుంటాయో, నా భవిష్యత్తు ఎట్టుంటుందో, సరైన పనులు దొరుకుతాయా లేవా, మంచిగా పని చేస్తానా లేదా, పనిలో శక్తిని పొందుకుంటానా లేదా, బలంగా పని చేస్తానా లేదా కదండి. ప్రభు అంటున్నాడు, ఈ పని నువ్వు ముగించు వరకు, ఈ మందిరపు సేవ నువ్వు ముగించు వరకు, ఈ పరిచర్య నువ్వు ముగించు వరకు, నువ్వు దైవజనుడు అయితే ఈ పరిచర్య నువ్వు ముగించు వరకు, ఈ సేవ నువ్వు జరిగించు వరకు దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుడు వదిలిపెట్టడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా. అదే మాథ్యూస్ అన్న రాసుకున్నాడు, నీ సేవలో ఎదురైనా ఎన్నో చూచుకొని నిరాశ చెంది తిని, పాడాలి, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలను నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు వచ్చారు. వేద్దాం, పల్లవేద్దాం, ఈ చరణం వేద్దాం. కానీ నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలకు నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలకు నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని, భారమై ఈ సేవను ఇక
చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో నడిపించితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? అమ్మో రేపు నుంచి ఇన్ని పనులు ఉన్నాయా నాకు. నేను వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్నేం చేస్తాడు? ఆదుకుంటాడు. ఆయన నీతిమంతులను ఆయన ఎన్నడూ ఏం చేయడు? కదలనీడు కదండి. భయపడుతున్నావా? నీ పనులు చూసుకొని, నీ బాధ్యతలు చూసుకొని. భద్రత విషయంలో భయపడద్దు, నేను నిన్ను విడువనన్నాడు. మూడోది బాధ్యతల విషయంలో సొలొమోనుతో దావీదు అంటున్నాడు, ఈ మందిరపు సేవను ముగించే వరకు ఈ పనులన్నిటిలో నా దేవుడైన యెహోవా నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఏ బాధ్యతల మధ్యలో నలిగిపోతున్నావు? పాస్టర్ గారు, నా పిల్లల బాధ్యతలు నా మీద ఉన్నాయండి. వివాహ వయసుకు వచ్చారు, నా పిల్లల బాధ్యతలు నా మీద ఉన్నాయి. ఎలా చేయాలి? ఉద్యోగాల వయసుకు వచ్చారయ్యా, వారి బాధ్యతలు నా మీద ఉన్నాయి. వారి భవిష్యత్తు బాధ్యతలు నా మీద ఉన్నాయి. ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ బాధ్యతలను ముగించు వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. ఎంత గొప్ప దేవుడండి కదా! గొప్ప దేవుడా కదా? యేసయ్య మనల్ని విడువడు, బాధ్యతల విషయంలో విడిచిపెట్టేవాడు కాదు. 4వ మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఐజాయా చాప్టర్ 41. యెషయా గ్రంథం 41:17 కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 41:17. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడునైన నేను వారిని ఏం చేయను? విడనాడను. దీన దరిద్రులు నీళ్లు కోసం వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక ఏమవుతుంది? దప్పి చేత ఎండిపోచున్నది. నీళ్లు దొరకక, సరైన ఆహారం దొరకక, నీళ్లు దొరకక ఎండిపోతున్నారు, కరువులో ఉన్నారు, ఆర్థికంగా నలిగిపోతున్నారు, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు. నీళ్లు దొరకక నాలుక దప్పి చేత ఏమవుతుంది? ఎండిపోతున్నది. కొంతమంది జీవితాలు ఎండిపోతున్నాయి, అక్కర్లు తీర్చబడక ఎండిపోతున్నాయి, జీవితాలు ఎండిపోతున్నాయి. యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకల లోయ కదండి. ఏ లోయ అది? ఎండిన ఎముకల లోయ. నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకగలవా? అది నీకే తెలియనయ్యా. ఎంత బలమైన మాట అన్నాడు చూడండి యేసుకేలు. నీకే తెలియనయ్యా, నువ్వు బ్రతికిస్తావు. నీకు అసాధ్యమైంది ఏది? ఎండిన ఎముకలను కూడా బ్రతికించే దేవుడు నువ్వయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. బ్రతుకులో ఎండిపోయావా? జీవితంలో ఆశలు విఫలమైపోయి మేము నాశనం అయిపోయాం అనుకుంటున్నారంటే ఇశ్రాయేలీలు. మేము నాశనం అయిపోయాం, మా బ్రతుకు విఫలమైంది. ఎండిపోయామయ్యా. వాక్యం లేక ఎండిపోయాం, ఆహారం లేక ఎండిపోయాం, ఆరోగ్యం లేక ఎండిపోయాం, అవసరతలు తీర్చబడక ఎండిపోతున్నాం, రోజు రోజుకి క్షీణించిపోతున్నాం. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడువను. ఏ పరిస్థితిలో, ఎండిపోయిన పరిస్థితుల్లో, కరువులో ఉన్నావేమో, కాటకాలతో ఉన్నావేమో, నలిగిపోతున్నావేమో. చూడండి, దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఏమవుతుంది? ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడునైనా నేను వారిని ఏం చేయను? విడనాడను. నేను విడిచిపెట్టే దేవుడని కాదు, కరువులో వదిలిపెట్టే దేవుడని కాదు కదండి. కరువు, అది భయంకరమైన కరువు. దేవుడు ఏలియాని ఏమన్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్తే మొదలుకే కరువయ్యా, అక్కడ ఎవరు ఇల్లులు ఉండవు. ఏంటి నా పరిస్థితి? ఉండును అక్కడ, ఆ వాగు దగ్గర ఉండు, ఏంటో చూపిస్తా నేను. వెళ్ళాడంతే, విధేయుడై వెళ్ళాడు. ఆ వాగు దగ్గర నీళ్లు తాగుతా బతకమంటాడేమో, ఆహారం లేకపోతే ఏమైద్దిలే, వెళ్ళమన్నాడుగా దేవుడు. వెళ్ళాడంతే.
ఏలియాడికి వెళ్తే ఉదయం సాయంత్రం ఏమొచ్చినాయి? కాకులు ఏం తెచ్చినాయండి? కాకులు ఏం తెచ్చినాయి? కాకులు రొట్టె దాటమైందండి, కాకులు మాంసం దాటింది. సూపర్ న్యాచురల్, సూపర్ న్యాచురల్. పాట పాడటమే కాదు కదండి, భలే వేస్తారు కదా మన పిల్లలు. సూపర్ న్యాచురల్ తర్వాత ఏందమ్మా? సూపర్ న్యాచురల్ అండి, అద్భుతం. ఏలియాను పోషించిన దేవుడు నీ కరువులో ప్రభువే చెప్తున్నాడు, నేను వారిని ఏం చేయను? విడనాడను. నీ కరువులో, నీ కష్టాల్లో నీళ్లు లేక ఎండిపోయావా? నీళ్లు లేక వెండిపోయావా? నాలుగు దప్పి చేత ఎండిపోవచ్చున్నదా? నేను వారిని విడువను. కరువులో ఉన్న బిడ్డలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కరువులో ఉన్న ఏలియాను విడిచిపెట్టలేదు. కరువులో ఉన్న సారెపతుని విధవరాలను విడిచిపెట్టలేదు. ఇదిగో ఈ రాత్రి నిన్ను ఆయన విడువను ఏమంటున్నాడు? ఎడబాయను. 4 విషయాలు విన్నాం. 1, ఒంటరిగా నడుస్తున్న యాకోబుతో ఏమన్నాడు దేవుడు? నిన్ను విడువను, ఎడబాయను. 2వది, భయముతో ఉన్న యెహోషువతో ఏమన్నాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడువను, ఎడబాయను. 3వది, బాధ్యతల విషయంలో ఆలోచిస్తున్న సొలొమోనుతో దావీదు అన్నాడు, నీ పని ముగించు వరకు నా దేవుడైన యెహోవా నిన్ను విడువడు, ఎడబాయడు. 4వది, ఎండిపోయిన అనుభవాల్లో, కరువులో, సమస్యలతో ఉన్న దేవుని బిడ్డలతో ప్రభు అన్నాడు, మీరు ఎండిపోతున్నారా? నీళ్లు లేక దప్పి చేత మీ నాలుక ఎండిపోతుందా? నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. ఆఖరి మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథలనుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకమునన్ను మరి అన్నడును, మిమ్మల్ని అనాథలుగా విడవను. యేసయ్య శిష్యులతో అన్నాడు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నేను వెళ్ళాలంటే నేను మరణించాలి. మరణము సత్యమని ప్రభు ఆ రోజే చెప్పాడు కదండి. డెత్ ఈజ్ ఇర్రివర్సిబుల్. మరణము సత్యము. డెత్ ఈజ్ ఎ రియాలిటీ. మరణము వాస్తవము. నేను వెళ్ళాలి అంటే నేను మరణించాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు వస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని విడువను, అనాథలుగా ఏం చేయను, నేను మీ దగ్గరికి మరలా వస్తాను. ఆయన రాకడ గురించి ప్రభు చెప్తున్నాడు, నా రాకడ పర్యంతము నన్ను నమ్మిన బిడ్డలను నేను మిమ్మల్ని విడువను, అనాథలుగా విడిచిపెట్టేవాడని. మీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుని పంపించాను. ఆదరణకర్త మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. మిమ్మల్ని ఆదరించువాడు మీతోనే ఉన్నాడు, మీ ప్రక్కనే ఉన్నాడు. ఆదరణకర్త అనే మాటకు గ్రీకు భాషలో పారాక్లిటోస్ అనే మాట వాడారు. పారాక్లిటోస్ అనే మాటకు ప్రక్కనే ఉండి ఆదరించేవాడు. ఎవరు నీ ప్రక్కనున్నా లేకపోయినా రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్కనున్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు యేసయ్య, నీ ప్రక్కనే ఉన్నాడు ఆదరణకర్త. ఆయన అన్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడవనా. యేసయ్య అంత గొప్ప దేవుడు అండి. మనల్ని వదిలుంటాం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? మనం అంటే ఆయనకి అంత ఇష్టం. మనల్ని వదిలుంటాం ఆయనకి ఇష్టం లేదు. ఎన్నోసార్లు నువ్వు ఆయనకు దూరమైనా, ఎన్నోసార్లు నువ్వు ఆయన ప్రేమకు దూరం అయిపోయినా, నువ్వు దూరం అవుతూ వచ్చావు కానీ, నువ్వు ఆయన విడిచిపెడుతూ వచ్చావు కానీ యేసయ్య మాత్రం ఎప్పుడు నిన్నేం చేయలేదు, విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడా? ఆయన విడిచిపెడితే మన పరిస్థితి ఏమైందో తెలుసా? ఆయన విడిచిపెడితే మన పరిస్థితి ఏమైందో తెలుసా? అయ్యో, ఆయన మనల్ని వదిలిపెట్టలే, విడిచిపెట్టలే. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను. 5 సందర్భాల్లో చూసాం. 1, ఒంటరిగా వెళ్తున్న యాకోబుతో, ఆ రాత్రి ఆఖరి రాత్రి అనుకుని యాకోబుతో అన్నాడు, నిన్ను విడువను. జాకబ్, ఐ విల్ నాట్ లీవ్ యూ. మోషే చనిపోయిన తర్వాత ఎంతో భయంతో ఉన్న యెహోషువతో, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నా, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీ చేత స్వాస్థ్యాలు పంచిపెట్టిస్తా, నిన్ను వాడుకుంటా, భయముతో ఉన్న యెహోషువతో అన్నాడు. 3వది, ఈ బాధ్యత, ఈ మందిరపు సేవ నేను ఎలా చేయాలి, ఈ మందిరాన్ని ఎలా కట్టాలి, ఈ బాధ్యత నేను ఎలా చేపట్టాలి అని తన జీవితంలో సందేహంలో ఉన్న సొలొమోనుతో దావీదు అంటున్నాడు, తండ్రిగా ఈ పని ముగించేంత వరకు నా దేవుడు నిన్ను విడువడురా.
ఈ పని ముగించేంత వరకు, ఈ బాధ్యత ముగించేంత వరకు మన దేవుడు ఆరంభిస్తాడు, ఆయన ముగిస్తాడు. నువ్వేం దిగులు పడబాకు. నీ బాధ్యతలు ఆయన ఆరంభించాడు, ఆయనే ముగిస్తాడు. విశ్వాసంతో ఆయన వైపు చూడు. ఆ పనులన్నిటిలో ఆయనే చూసుకుంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను విడివాడు, ఎడబాయడు. 4వది, నీళ్లు లేక అలమటిస్తూ ఎండిపోయిన అనుభవాలతో ఇశ్రాయేలుతో ప్రభు అంటున్నాడు, నేను వారిని విడనాడను, వారి ఆశలు తృప్తిపరుస్తాను, నేను వారిని విడనాడను. వారు కరువులో ఉన్నారేమో, సమస్యల్లో ఉన్నారేమో, కాటకాల్లో ఉన్నారేమో, నేను విడువను. ప్రభు ఆయన సన్నిధికి వెళ్తూ ఆయన మాట్లాడుతుంటే దేవుని బిడ్డలు ఏడుస్తున్నారు, శిష్యులు ఏడుస్తున్నారు. అయ్యా, నువ్వు వెళ్తే మా పరిస్థితి ఏంటి? మా మధ్యలో నుంచి నువ్వు వెళ్తే మా పరిస్థితి ఏంటి? నువ్వు మరణిస్తే మా పరిస్థితి ఏంటి? మా భవిష్యత్తు ఏమైపోద్ది? అరే పిచ్చాలారా, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు మరలా వస్తాను. నేను వస్తానయ్యా, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడని కాదు, మీ వద్దకు మరలా వస్తాను. ధైర్యం తెచ్చుకోండి. మరలా రాబోతున్నాడు యేసయ్య, మనల్ని తీసుకొని వెళ్ళటానికి త్వరగా రానయ్యి ఉన్నాడు. యేసు వైపు చూద్దామా? ఆయన రాత్రి మనతో చెప్తున్న మాట, నిన్ను విడువను, ఎడబాయను. వస్తానని చెప్పిన యేసు, ప్రభు చెప్పిన మాట, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు మరలా వస్తాను. దిగులు పడుతున్నారా? భయపడుతున్నారా? మిమ్మల్ని విడువను, మీ దగ్గరికి మరలా వస్తాను. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడని కాదు, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. ఎంత బలమైన మాట ఈ రాత్రి. జీవితంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టారేమో, మనుషులు విడిచిపెడతారు, బంధాలు విడిచిపెడతాయి, కానీ మనం నమ్ముకున్న యేసయ్య ఏమాత్రం విడువడు, ఎడబాయడు. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు మరలా వస్తాను. నేను వచ్చి ఆ యుద్ధ ఉండకు మిమ్మల్ని తీసుకొని పోతాను. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన మనం విడువడు, ఎడబాయడు. వస్తానని చెప్పిన యేసు రాకమానునా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ ఘడియో త్వరగా వచ్చును, ఏ జామో ఏ క్షణమో తప్పక వచ్చును. వస్తానని చెప్పిన యేసు రాకమాను నా, వస్తానని చెప్పిన యేసు రాకమాను నా. ప్రభు చెప్పిన మాట, మిమ్మల్ని అనాథలుగా విడువను. లోకంలో నేను అనాథనయ్యా, నాకెవ్వరు లేరయ్యా, ఒంటరిగా అయిపోయానయ్యా, నాకంటూ సొంత వారు ఎవరు లేరయ్యా, నా బాధలు భరించే వాళ్ళు ఎవరు లేరయ్యా, నా పక్షాన నిలబడే వాళ్ళు ఎవరు లేరయ్యా. లాడయమాలలో నేను ఒంటరినైపోయానయ్యా, అనాథనైపోయానయ్యా, నా బ్రతుకు అనాథనైపోయానయ్యా. బాధపడుతున్నావా? యేసయ్య చెప్తున్న మాట, మిమ్మల్ని అనాథలుగా విడువను, నిన్ను విడువను, నిన్ను విడువను. నేను ఏడుస్తున్నానయ్యా, రోజంతా కన్నీళ్ళు అన్నపానాలు. ఎవరు లేరు ప్రభువా, నా కన్నీటిని తుడిచే వాళ్ళు ఎవరు లేరయ్యా. ఎంత బాధపడుతున్నానో, దగ్గరకు వచ్చి చేయించేవాళ్ళు లేరు, చేత నేను సహాయం చేసేవాళ్ళు లేరు. ప్రభువా, నేనెంతో ఏడుస్తాను, బాధపడుతాను. ప్రభువా, దిగులు పడుతున్నావా బిడ్డ? నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను